వెల్కమ్ టు బిగ్నెస్ సిరీస్ డే 19. నువ్వు కూడా ఇలాగానే డంబుల్ ప్రెస్ అండ్ బార్బెల్ ప్రెస్ చేస్తున్నావు లోవర్ చెస్ట్ కోసం. ఇక నీ పని అయిపోయినట్టే. దా మంచి వేరియేషన్ చెప్తా రెండు, ఫాలోగా. ఒకటి ఐసోలేషన్ మూమెంట్, ఒకటి కంపౌండ్ మూమెంట్ చెప్తా. ఇక నీ చెస్ట్ మొత్తం గ్రో అయిపోవాలి. లోవర్ చెస్ట్ మొత్తం వి షేప్ వచ్చేస్తుంది. చలో చూడు ఎట్లా చేస్తున్నాను. ఫస్ట్ వేరియేషన్ కంపౌండ్ మూమెంట్, చెస్ట్ బార్ డిప్స్. ఫస్ట్ బార్ని హోల్డ్ చేయి మంచిగా, అండ్ బాడీకి కొంచెం లీన్ చేయి ముంగట్కి. ఓకే, ఇట్లా లీన్ చేసి స్ట్రెచ్ అండ్ స్క్వీజ్, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. ఎవ్రీ రెప్కి పైన 2 seconds హోల్డ్ చేయి. 10 into 3 sets పర్ఫామ్ చేయి. సెకండ్ వేరియేషన్ ఐసోలేషన్ మూమెంట్ ఉంటుంది. ఇగో ఇట్లా పులికాడ వచ్చేసి అండ్ ఒక స్టెప్ కింద వేసుకో. 2 sides, ఒక 2 steps ముంగడికి వచ్చేసి నీ నీస్ మీద స్టాండ్ అవ్వు. నీ నీస్ మీద స్టాండ్ అయ్యి నెక్స్ట్ మొత్తం హ్యాండ్స్ని మొత్తం ఇట్లా స్ట్రేట్ చేసేయకుండా కొంచెం ఇట్లా బెండ పెట్టు అండ్ స్క్వీజ్ అండ్ స్ట్రెచ్, స్క్వీజ్ అండ్ స్ట్రెచ్. స్లోగా మొత్తం ఇట్లా ఇట్లా పెట్టేయకు హ్యాండ్స్. ఓకే, నేను ఎట్లా పెట్టినానో అట్లానే పెట్టు. ఇక నేను చెప్పినట్టు చేసినావు అనుకో, నీ లోవర్ చెస్ట్ మస్తు గ్రో అవుతుంది. ఒకసారి చేసి చూసుకో. చలో మళ్ళా కలుద్దాం.